వివరించడం జరుగుతోంది. వాళ్ళకి వివరించి అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ముందు నుంచే పోలీసుల నిఘా ఉంటే యువతి బతికేదంటున్నారు అక్కడ స్థానికులు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు ఒకసారి చూద్దాం. पूरा सिंगल टूर कॉल करो 112 मैडम 112 100 कॉल करो इफ एनी इमरजेंसी सेफ एनी आंध्र प्रदेश पुलिस हमारा स्टेट आंध्र प्रदेश स्टेट से एनी प्रॉब्लम से आता कॉल करो फॉलोवर्स फॉलोइंग उत्तर प्रदेश में पूरा ड्राइविंग రైట్. అది చూస్తున్నారుగా ఆ గంటికోట పరిసర ప్రాంతాల్లోకి ఎవరు వెళ్ళొద్దు అంటూ కూడా అక్కడ పోలీసులు వాళ్ళకి సూచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సూచనలు కావచ్చు, ఎటువంటి హెచ్చరికలు కావచ్చు, వాళ్ళక్కడ గైడెన్స్ ఇస్తున్న పరిస్థితి, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళక్కడ సూచించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా గంటికోటకు ఒంటరిగా రావద్దంటూ చెప్పడం జరుగుతుందా, ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది? ఎందుకంటే దాదాపుగా 2 వారాల క్రితం జరిగిన హత్యోదంతం ఇంకా మర్చిపోలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరిని కూడా గంటికోటకు వెళ్ళనివ్వటం లేదు పోలీసులు. ఇంకా చెప్పాలంటే మరి ముఖ్యంగా ఒంటరి యువతులను అక్కడికి రావద్దంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కిషోర్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా ఒంటరి యువతులనే రావద్దంటున్నారా, లేకపోతే మరికొంతమంది కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అక్కడ? పార్లమెంట్లో ఒక సీట్ मैडम 112 100 कॉल करो इफ एनी इमरजेंसी सेफ एनी आंध्र प्रदेश पुलिस हमारा स्टेट आंध्र प्रदेश स्टेट से एनी प्रॉब्लम से आता कॉल करो फॉलोवर्स फॉलोइंग उत्तर प्रदेश में पूरा ड्राइविंग पूरा सिंगल टूर कॉल करो 112 मैडम 112 100 कॉल करो इफ एनी इमरजेंसी सेफ एनी आंध्र प्रदेश पुलिस हमारा स्टेट आंध्र प्रदेश स्टेट से एनी प्रॉब्लम से आता कॉल करो విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ పోలీసు పహరాను కూడా పెంచారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఆ డైరెక్షన్, ఇప్పుడు ఆ ఆటో వెళ్తోంది కదా, ఆటో వెళ్తున్న విజువల్ మీరు చూస్తున్నారు కదా, అటుగా వెళ్తున్న ప్రాంతానికి సంబంధించి మీకు గుర్తుంటే సీసీ ఫుటేజ్లో కూడా ఆ టర్నింగ్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులని పహరాను పెంచడం జరిగింది. పోలీసు వ్యాన్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు అటుగా వస్తున్న వాళ్లకు ఎవరు వస్తున్నారు, ఎవరెవరితో వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ అనుమానం ఉన్నా లేకపోతే ఇబ్బందికర వాతావరణం జరిగే ఆస్కారం ఉందంటూ కూడా అనుమానం వచ్చిన వెంటనే వాళ్ళని అక్కడ ఆపేసి వాళ్ళకి అక్కడ గైడ్లైన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, ఒంటరిగా వెళ్తే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడ ఉండే సాధ్యాల గురించి అంటే ఇబ్బందికర వాతావరణానికి సంబంధించి వాళ్ళకి వివరిస్తూ ఒంటరిగా రావద్దు, కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది ఇక్కడ అంటూ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్కి చెందిన యువతులుగా గుర్తించారు. వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది, ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక లోకల్ గుండా పోలీస్ స్టేషన్స్ వెంటనే ఆశ్రయించండి. ఎమర్జెన్సీ నెంబర్స్ని కూడా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కేవలం ఒంటరి యువతులను మాత్రమే అక్కడికి అలౌ చేయటం లేదా, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా కిషోర్? తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి విద్యార్థిని మర్డర్ తర్వాత కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ ఈ నేపథ్యంలోనే అటు పోలీసు
అయితే గండికోటలో ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలంటూ కూడా జల్లెడపడుతున్నట్టు. అంటే పోలీసులు నిత్యం అక్కడ పహారా కాస్తున్నారు. ఎవరైనా ఒంటరిగా మహిళలు అక్కడ కనిపించినా కూడా, యువతులు ఎవరైనా కనిపించినా కూడా వారిని పిలిచి వారిని విచారించి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా ఆరా తీసి ఆ తర్వాత ఒంటరిగా ఈ ప్రాంతాల్లో తిరగద్దు, ఏదైనా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ పోలీసు సమాచారాన్ని కూడా అక్కడ పెడుతున్నటువంటి అంటే ఒక రకంగా అదే విధంగా వాళ్ళతో మాట్లాడుతూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకోవడంతో పాటు వారి ఫోన్ నెంబర్లో కూడా ఏదైతే దిశ యాప్ కావచ్చు, అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లను కూడా అక్కడ ఇస్తున్న పరిస్థితి. అంటే నిన్న తాజాగా ఏదైతే కర్ణాటక అదేవిధంగా యూపీకి సంబంధించినటువంటి ఇద్దరు యువతులు అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వారిద్దరిని కూడా పిలిచి విచారించి ఆ తర్వాత కూడా వారిద్దరికి కూడా తగు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒంటరిగా ఇక్కడికి రావడం మంచి పద్ధతి కాదన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అటువైపు ఏదైతే రీల్స్ కోసం వచ్చాము అన్నటువంటి విషయాన్ని చెప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా ఏమైనా కావచ్చు, వచ్చే ముందు కూడా తల్లిదండ్రులతో కానీ లేదంటే బంధువులతో కానీ వస్తే ఇక్కడికి లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒంటరిగా రావడం వల్ల కొంత గండికోటలో ప్రబలమైనటువంటి పరిస్థితుల నేపథ్యం, ఆ నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి హత్య నేపథ్యంలో కూడా ఒక రకంగా పలు జాగ్రత్తలు అదేవిధంగా సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా అటు ఆయా ప్రాంతంలో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా అక్కడ తీవ్రంగా గస్తీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గండికోటలో ఏదైతే విద్యార్థిని హత్య జరిగినటువంటి ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయంలో కూడా అటు పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా అక్కడంతా కూడా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏదైతే గండికోటకు వెళ్లే రహదారి అంటే ముఖద్వారం వద్ద కూడా పోలీసు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్ట్ లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు విధుల్లో నిమగ్నమై ఉంటారు. ఎవరైతే ఒంటరిగా వారిని ముందుగానే గుర్తించి వెంటనే పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. సచిన్, కిషోర్, మరి ముఖ్యంగా ఈ ఘటనలకు సంబంధించి అంటే గండికోటలో ఎప్పుడు రెగ్యులర్గా ఉండే చెకింగా, లేకపోతే మరి ముఖ్యంగా యువతి హత్య తర్వాత అక్కడ సెక్యూరిటీని ఎక్కువగా పెంచిన పరిస్థితి ఉందా? స్థానికులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ సచిన్, ఎందుకంటే గతంలో సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి దారితీసినటువంటి వాదనలు కూడా బలంగా నిలిచింది. ఎందుకంటే గతంలో చెక్ పోస్ట్ ఉండేది, ఆ తర్వాత ఎన్నికల అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ పూర్తిగా ఎత్తివేయడం వల్లే విద్యార్థిని హత్యకు గురైంది. లేకపోతే చెక్ పోస్ట్ ఉంటే అంటే గతంలో ఇదే విధంగా ఎప్పుడైతే చెక్ పోస్ట్ ఉందో ఆ చెక్ పోస్ట్ కూడా ఉన్నా కూడా ఆ విద్యార్థిని హత్య జరిగి ఉండేది కాదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న చెక్ పోస్ట్ ఎన్నికల అనంతరం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ చెక్ పోస్ట్ ఎత్తివేశారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న మాట ఏంటంటే గతంలో చెక్ పోస్ట్ ఉండేది, అయితే ఇప్పుడు ఆ చెక్ పోస్ట్ లేదు, కేవలం ఊరికే రూమ్ మాత్రమే ఉంది, అక్కడ ఎవరు పోలీసులు కూడా విధులు నిర్వహించే పరిస్థితి లేనటువంటి విషయాన్ని కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ సందర్భంగా కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి. అంటే రకంగా గతంలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ ఎత్తివేయడం వల్లే ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెక్ పోస్ట్ తో పాటు నిత్యం ఆ గండికోటకు తరచుగా పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా పలువురు పర్యాటకులు వచ్చే పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అక్కడ కొంత గస్తీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పోలీసులు ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేకమైన నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి వాదన కూడా